బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వారి సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలమని తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నామని చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రసాయన పరిశ్రమల ప్రభావంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతున్నట్లు ఉప్పాడ మత్స్యకారుల ఆందోళన వారి సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల మూలంగా మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలమని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నామని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, మత్స్యకారులకు సంబంధించి పవన్ స్పందించడం జరిగింది. అసలు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనుకోవచ్చు, ఏం మాట్లాడనున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. 2 రోజుల నుంచి ఉప్పాడ తీరంలో ఉన్న మత్స్యకారులంతా ఆందోళనకు దిగారు. తమ సమస్యలను సత్వరం పరిష్కారం చేయాలంటూ ఉప్పాడ సర్కిల్ వద్ద అయితే బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది. అంటే నిన్న జాయింట్ కలెక్టర్ చర్చలకు వెళ్ళినా ఈ రోజు కలెక్టర్ చర్చలకు వెళ్లి వారిని విరమణ చేయాలని ప్రయత్నించినా వారు ఎంతకీ వారి మాట వినకపోవడం, చర్చలు సరిపోయారా అనడం, నిరసన ఉపసంహరించుకోమని కూడా వారు చెప్పడం జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి కలెక్టర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అయితే వారికి వినిపించడం జరిగింది. కలెక్టర్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఏవైతే విషయాలు చెప్పారో ఆ విషయాలని మత్స్యకారులకు అయితే చెప్పడం జరిగింది. మత్స్యకార కుటుంబాలు ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలమని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తాను శాసనసభ సమావేశాల్లో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో నేరుగా చర్చించలేకపోతున్నానని, అయితే సోమవారం నుంచి రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తానని, వీరు ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకుని శాశ్వత పరిష్కారాలు అన్వేషించే దిశగా కృషి చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు, స్పెషలిస్ట్ రెవెన్యూ ఉన్నతాధికారులు, అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా మత్స్యకార ప్రతినిధులను, స్థానిక నాయకులకు కూడా స్థానం ఇవ్వాలని నిర్ణయించామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఈ కమిటీ ప్రత్యేక దృష్టి పెడుతుందని కూడా ఆయన వివరించడం జరిగింది. నష్టపరిహారం గురించి కూడా ఈ కమిటీ చర్చిస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఇక్కడ తుఫాను సమయంలో మరణించిన 18 మంది మత్స్యకారులకు సంబంధించి వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా విషయంపై కూడా పవన్ కళ్యాణ్ చర్చించడం జరిగింది. ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు కూడా నష్టపరిహారం చెల్లింపు విషయంపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని కూడా స్పష్టం చేశానని, సంబంధిత అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానని కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుందని, ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రికి దృష్టి తీసుకెళ్లాలని కూడా వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాము. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ అయితే తన సందేశంలో చెప్పడం జరిగింది. ఈ సందేశాన్ని కలెక్టర్ రామ్మోహన్ చరణ్ అయితే ప్రత్యేకంగా నిరసనకారులకు అయితే వినిపించడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీనిపై కూడా ఈ నిరసన వెనక ఎవరున్నారు, ఎవరు ఈ నిరసన ఈ మత్స్యకారులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారనేది కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. అంటే ఈ సమస్య ఓఎన్జీసీ కానీ ఫార్మా కంపెనీల నుంచి వ్యర్థ పదార్థాలు అయ్యి సముద్రంలోకి రావడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రారంభం అయింది కాదు. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సమస్య అయితే ఉంది. ఇప్పటి వరకు మాట్లాడిన మత్స్యకారులు సాధారణంగా
ఈ తమ సమస్యలు పరిష్కరించారని భీష్మించి కూర్చోవడం ఎంతవరకు సమంజసం, అసలు వీరిని రెచ్చగొట్టింది ఎవరు, వీరి వెనక ఉన్న అదృష్ట శక్తి ఎవరు అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యేక దృష్టి సారించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనగానే కొంతమంది ఆశావాళ్ళు అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేస్తూ విఫలమైన సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక నివేదిక అయితే పవన్ కళ్యాణ్ దగ్గర సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఉప్పాడ మత్స్యకారులు చేస్తున్న ఈ ఉద్యమం వెనక ఎవరున్నారు, ఎవరు వీరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అసలు వీరికి ఏ విధమైన ప్రలోభాలకు గురి చేసి ఉద్యమాన్ని చేస్తున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా విచారణ చేపడుతున్నారని తెలుస్తుంది. చూసుకున్నట్లయితే లోనే కొంతమంది ఈ మత్స్యకారులను రెచ్చగొడుతున్నారని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కి అయితే కొంతమంది నేరుగా చెప్పడం జరిగింది. దీనిపై కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అసలు కూటమి పార్టీల మధ్య చర్చ పెట్టే విధంగా ఎవరు ఎవరిస్తున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ తేల్చనున్నారు. సింధు, సంబంధించి అత్యవసరంగా తీర్చాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి స్పందించడం జరిగింది. అసలు ఏ పరిస్థితులు అత్యవసరంగా ఉన్నాయి అనుకోవచ్చు, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? సముద్రంలో పూర్తిగా వేట తగ్గిపోవడం, అంటే డీజిల్ రేట్లు పెరిగిపోవడం, వారు కొట్టించిన సముద్రంలో వేటకు వెళ్లేందుకు పడవల్లో కొట్టించిన డీజిల్ వారి వేట ఖర్చులకి సరిపోకపోవడం, అంటే వచ్చిన వేటలో అమ్మగా అసలు నష్టాలు కూడా వీళ్ళు చేతికి మిగిలింది ఏది లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్సిడీలు ప్రకటించాలని కూడా చెప్పడం జరుగుతుంది. వేట నిషేధం సమయంలో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని, వాటిని ఆదుకునే నాదులే కనిపించట్లేదని, వాటి నుంచి కూడా తమను బయటపడేయాలని కూడా మత్స్యకారులు ఒక విన్నపం అయితే చేశారు. ఇప్పుడు ఫార్మాసిటికల్ కంపెనీస్ వల్ల ఈ వ్యర్థ పదార్థాలు కాలుష్యం సముద్రంలోకి వెళ్లి మత్స్య సంపద పూర్తిగా తగ్గిపోతుంది. వేట అసలు చిక్కట్లేదు. ఎన్ని వందల కిలోమీటర్లు వెళ్ళినా ఈ వేట చిక్కగా వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా తమను ఆదుకోవాలని కూడా వారు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు సముద్రంలో బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం జరిగింది. వీటిని వెంటనే సత్వరం పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ మత్స్యకారుల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై వీరి సమస్యలను సత్వరం పరిష్కరించే దిశ, అంటే వీటిని వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కారం చేసి తర్వాత మిగిలిన వాటిని ఒక కమిటీ వేసి వాటిపై విచారణ జరిపి ఆ సమస్యలను కూడా తీర్చే దిశగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ ఉదయ్.